హాయ్ ఫ్రెండ్స్, సైబర్ నేరాలు రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అకౌంట్ హ్యాక్ చేయడం, ఏటీఎం స్కీమింగ్, సిమ్ స్వాప్ ఫ్రాడ్స్, మొబైల్ కియోస్క్ ఇలా విభిన్న తరహాలలో సైబర్ క్రైమ్స్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త తరహాలో ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్తో వాట్సాప్లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ని కొత్త నెంబర్లకు వాట్సాప్ డీపీగా పెట్టుకుని అర్జెంటుగా డబ్బు అవసరముందని మెసేజ్ పెట్టి నయా మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా ఫేస్బుక్ పేజీలో ఫ్రెండ్స్ లిస్ట్ ఉంటుంది కదా, వాటి లింక్ని క్లిక్ చేస్తే వారి ప్రొఫైల్స్ ఓపెన్ అవుతాయి. పోలీసు ఉన్నతాధికారులు, సిఐ స్థాయి అధికారుల ప్రొఫైల్ పిక్ను కాపీ చేసి వారి పేరుపై ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి అర్జెంటుగా డబ్బు కావాలంటూ మెసేజ్లు చేస్తూ డబ్బులు కొట్టేసిన కేటిగాళ్ల ఉదంతాలు ఈ మధ్య చాలా వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై ఫేస్బుక్ యూజర్లలో అవగాహన ఏర్పడటంతో కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. అవే ప్రొఫైల్ పిక్ను వాట్సాప్ డీపీగా పెట్టుకుని కొత్త తరహా మోసాలు తెరలేపారు. అర్జెంటుగా డబ్బు కావాలంటూ కొత్త నంబర్లతో డీపీ మాత్రం మన స్నేహితులు పెట్టుకుని మెసేజ్లు ఇస్తారు. అది చూసి మీరు మీ స్నేహితులు ఇబ్బందుల్లో ఉన్నారని వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేశారంటే పప్పులో కాలేసినట్లే. ఇటీవల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు మరికొంతమందికి ఇలానే జరిగింది. మా నాన్నగారు హఠాత్తుగా అనారోగ్యానికి గురి అయ్యారు, హాస్పిటల్కి తీసుకుని వచ్చాం, నా చేతిలో అంత డబ్బు లేదు, అర్జెంటుగా 1,50,000 కావాలి, సోమవారం బ్యాంకు తెరవగానే డబ్బు విత్డ్రా చేసి తిరిగి పంపిస్తా అని ఒక మెసేజ్ పంపారు. అది చూసి అతని స్నేహితురాల ఫోటో ఉండడంతో నిజమని భావించి వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత రోజు వాళ్ళ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడానికి ఫోన్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఆమె మెసేజ్ చేయలేదని చెప్పేసరికి అతను షాక్కు గురి అయ్యాడు. అంతేకాదు, మెసేజ్ వచ్చిన నెంబర్ తనది కాదని, ఫేస్బుక్లో ఉన్న ప్రొఫైల్ పిక్ కాపీ చేశారని ఆమె చెప్పడంతో అతనికి తాను మోసపోయాడని అర్థమైంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా మరికొంతమందికి కూడా జరిగింది. వారు మోసపోయినట్లుగా పోలీసులకు కంప్లైంట్లు వచ్చాయి. సో ఫ్రెండ్స్, వాట్సాప్ డీపీ మీ స్నేహితులదే అయినా కొత్త నెంబర్తో ఎటువంటి మెసేజ్ వచ్చినా ముందుగా మీ స్నేహితులదేనా అని కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి. డీపీ చూసి మోసపోవద్దు. అవగాహన, అప్రమత్తతో ఇలాంటి మోసాలకు చెక్ పెట్టండి. ఇలాంటి విషయాలు మీరొక్కరే తెలుసుకుంటే ఎలా? మీ ఫ్రెండ్స్కు, వెల్ విషర్స్కు షేర్ చేయాలి కదా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.